మనం ఐటీఆర్ ఈ ఫైలింగ్ రిటర్న్ చేసినప్పుడు మనం ఏ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తక్కువ ట్యాక్స్ పడుతుంది అండ్ ఈజీగా మనం ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనము ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్ తీసుకుంటే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకు ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, మనకు తక్కువ ట్యాక్స్ పడే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో లెస్ దెన్ 5 lakhs ఉంటే మనకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు యాజ్ పర్ సెక్షన్ 87A ప్రకారం. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకు 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆ ట్యాక్స్ రిజిమ్లో యొక్క రేట్ ఎలా ఉంటుంది, పర్సెంటేజ్ ఎలా ఉంటుంది చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి 0 to 2.5 lakhs ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో నిల్ ట్యాక్స్ అంటే ఎటువంటి ట్యాక్స్ లేదు. 2.5 lakhs కంటే అబోవ్ అండ్ 5 lakhs కంటే బిలో ఉంటే 5%, అండ్ 5 lakhs అబోవ్ అండ్ 10 lakhs బిలో ఉంటే మనకు 20%, అండ్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే 30%. ఇది మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో. ఇందులో మనకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అంటే ఏటీసీ డిడక్షన్స్, మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్, ఒకవేళ మన హోమ్ లోన్ తీసుకుంటే వాటి యొక్క ఇంట్రెస్ట్ కూడా మనకు ఎగ్జామ్ తీసుకోవచ్చు. అదే మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకు 0 to 4 lakhs నిల్ ట్యాక్స్, అండ్ 4 to 8 5%, అండ్ 8 to 12 10%, అండ్ 12 to 16 lakhs 15%, అండ్ 16 lakhs నుంచి మనకు 20 lakhs వరకు 20%, అండ్ 20 lakhs 24 lakhs 25%, అండ్ 24 lakhs కంటే అబోవ్ ఉంటే 30%. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ట్రిక్ ఏమిది, మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 10 lakhs కంటే అబోవ్ ఉంటే 30%, అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో 24 lakhs కంటే ఎక్కువ ఉంటే 30%. ఇక్కడ మనకు ఎంత ఎగ్జామ్షన్ తీసుకున్నా మనం 14 lakhs అనేది వీటి మధ్య డిఫరెన్స్. కాబట్టి మనం 14 lakhs ఎగ్జామ్ తీసుకోలేం. కాబట్టి ఎప్పటికైనా మనకు ట్యాక్స్ కంప్యూట్ చేసినప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్లో తక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో చాలా ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. కాబట్టి అసలు ఈ కేస్ స్టడీస్ చేసిన అంటే 15 lakhs ఉంటే ఎంత, 20 lakhs ఉంటే ఎంత, 12 lakhs ఉంటే ఎంతనే నేను కేస్ స్టడీ ఒక వీడియో చేశాను, లాంగ్ వీడియో. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే ఏ ట్యాక్స్ రిజిమ్ అనేది బెస్ట్ అండి. దాన్ని బట్టి మనం ఐటీఆర్ ఈ ఫైల్ చేసినప్పుడు మనం ఈజీగా రిటర్న్ ఫైల్ చేసుకుని మనం సొంతంగా కూడా ఫైల్ చేసుకోవచ్చు.